అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన దేశ న్యాయస్థానాల్లో ఒకే ఒక్క రోజులో జరిగిన విషయాల గురించి మాట్లాడుకుందాం. అంటే కేవలం ఒక్క రోజులో వచ్చిన తీర్పులు, మన దేశం ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి, మనం వెళ్తున్న దారి గురించి ఎంతలా చెప్తాయో చూద్దాం. ఆలోచించండి, ఒకే ఒక రోజులో కోర్టులిచ్చే తీర్పులు ఒక దేశం యొక్క న్యాయ వ్యవస్థ గురించి ఏం చెబుతాయి? దాని విలువలేంటి? అది ఏ దిశగా ప్రయాణిస్తోంది? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే పదండి, ఈరోజు మన కోర్టుల్లో ఏం జరిగిందో ఒకసారి లోతుగా చూద్దాం. సరే, మొదటగా మనం బొంబాయి హైకోర్టుకు వెళ్దాం. అక్కడ ఒక స్వలింగ జంటకు సంబంధించిన చాలా వ్యక్తిగతమైన కేసుతో ప్రారంభిద్దాం. ఇది వాళ్ళ గుర్తింపు కోసం చేస్తున్న పోరాటాన్ని మనకు చూపిస్తుంది. అసలీ కేసులో ఏం జరిగిందంటే, ఒక స్వలింగ జంట పెళ్లైన వాళ్లలాగే కలిసి ట్యాక్స్ ఫైల్ చేయడానికి అనుమతి అడిగారు. కాని కోర్టు వాళ్ల అభ్యర్థనను తిరస్కరించింది. ఎందుకంటే మన దేశంలో స్వలింగ వివాహానికి ఇంకా చట్టపరమైన గుర్తింపు లేదు. కాబట్టి వివాహిత జంటలకుండే పన్ను ప్రయోజనాలు వీరికి వర్తించవని కోర్టు స్పష్టం చేసింది. ఇది హక్కుల గురించి దేశవ్యాప్తంగా జరుగుతున్న పెద్ద చర్చను ప్రతిబింబిస్తుందన్నమాట. ఈ స్లైడ్ చూస్తే ఒక ముఖ్యమైన విషయం అర్థమవుతుంది. ఇది ఒకే నాణ్యానికి రెండు వైపులా లాంటిది. ఒకవైపు పన్ను ప్రయోజనాల లాంటి చట్టపరమైన హక్కులున్నాయి. ఇవి ప్రస్తుతమున్న చట్టాల ప్రకారమే నడుస్తాయి. మరోవైపు వివాహం లాంటి విషయాల్లో సామాజిక గుర్తింపు కావాలి. దీనికోసం చట్టాల్లో మార్పులు రావాలి, అదే సమయంలో సమాజంలో కూడా మార్పు రావాలి. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా తీసుకురావాలన్నదే ఇక్కడ అసలైన సవాల్. సో ఈ తీర్పు నుంచి మనం నేర్చుకోవాల్సిన కీలక పాఠం ఇదే: హక్కులు పెరగాలంటే వాటికి పునాది అయిన చట్టాలు కూడా మారాలి. హక్కులు, గుర్తింపు ఈ రెండూ ఎప్పుడూ కలిసే ప్రయాణిస్తాయి, విడదీయలేం. ఇప్పటిదాకా మనం చట్టం ఏమిటి అనే దానిపై దృష్టి పెట్టాం కదా. ఇప్పుడు చట్టాన్ని అమలు చేసే విధానం గురించి చూద్దాం. అంటే న్యాయం కావాలంటే సరైన పద్ధతిలో, సరైన సమయంలో ఎలా అడగాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, రెండు వేరువేరు కేసులు. ఒకటి సుప్రీంకోర్టు నుంచి, మరొకటి జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టు నుంచి. కాని రెండూ ఒకే ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతున్నాయి. మొదటిది కావేరీ జలాల వివాదం. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ రిపోర్ట్ రాకముందే పిటిషన్ వేశారని, ఇది తొందరపాటు చర్య అని సుప్రీంకోర్టు అంది. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టులో ఒక కేసును పక్కన పెట్టేశారు. కారణం? అసలు కేసు వేయడానికి సరైన చట్టపరమైన కారణం అంటే కాజ్ ఆఫ్ యాక్షన్ ఏంటో స్పష్టంగా చెప్పలేదన్నమాట. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, న్యాయం సాధించడానికి సరి అయిన చట్టపరమైన ప్రక్రియను పాటించడం చాలా చాలా ముఖ్యం. దీనివల్ల కోర్టుల సమయం కూడా వృధా అవ్వకుండా ఉంటుంది. సరే, వ్యవస్థలోని నియమాల నుంచి ఇప్పుడు మనం కొంచెం పెద్ద విషయానికి వద్దాం. మొత్తం దేశ భవిష్యత్తునే ప్రభావితం చేసే ఒక నిర్ణయం వైపు దృష్టి సారిద్దాం. అభివృద్ధి ఒకవైపు, పర్యావరణ పరిరక్షణ మరోవైపు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసే లక్ష్యంతో సుప్రీంకోర్టు ఒక చరిత్రాత్మకమైన పర్యావరణ తీర్పు ఇచ్చింది. మరి ఈ తీర్పులో అత్యంత కీలకమైన సిఫార్సు ఏంటో తెలుసా? ఇదే: దేశంలోని అన్ని నేషనల్ పార్కులు, వన్యప్రాణుల అభయారణ్యాల చుట్టూ కనీసం 1 కిలోమీటర్ దూరాన్ని బఫర్ జోన్గా ప్రకటించాలి. కోర్టు చెప్పిన ఈ మాటలు ఎంత శక్తివంతంగా ఉన్నాయో చూడండి. ఇది సుస్థిర అభివృద్ధి వైపు మనం వేస్తున్న ఒక ముఖ్యమైన అడుగు. అంతేకాదు, మన భవిష్యత్ తరాలకు మనమిస్తున్న ఒక రక్షణ కవచం కూడా. ఇక ఈరోజు చివరి అప్డేట్. ఇదేదో ఒక్క కేసుకి సంబంధించింది కాదు, మనందరినీ ప్రభావితం చేసే ఒక వ్యవస్థాగత మార్పు గురించి. సరే, ఈ అప్డేట్ ఏంటో చూద్దాం. మన దేశ అత్యున్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు ఇప్పుడు మునుపెన్నడూ లేనంతగా అందరికీ అందుబాటులోకొచ్చింది. తాజా ఆర్డర్లు, కేసుల లిస్టులు, తీర్పులు అన్నీ ఇప్పుడు రియల్ టైంలో వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ చిన్న మార్పు నిజానికి భారత న్యాయ వ్యవస్థలో పారదర్శకత వైపు వేసిన ఒక పెద్ద అడుగు. దీనివల్ల ప్రజలు, లాయర్లు, చివరికి విద్యార్థులు కూడా సమాచారాన్ని నేరుగా వెంటనే తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు మనం రకరకాల అప్డేట్స్ చూశాం కదా. మరి వీటన్నిటినీ సమీక్షించాక అసలు చట్టం యొక్క అంతిమ ఉద్దేశ్యం ఏమిటని మనకు అర్థం కావాలి. ఈరోజు మనం చూసిన కేసులన్నింటి నుంచి గ్రహించాల్సిన అసలైన సందేశం ఇదే: న్యాయమంటే కోర్టులో ఎవరో ఒక్కరు గెలవడం కాదు, అంతిమంగా నిజం గెలవడం. ఈ ఆలోచన చట్టం యొక్క ప్రాథమిక పాత్రను మరింత బలపరుస్తుంది. చట్టమంటే కేవలం శిక్షించడం కాదు,
అది పౌరులకు, మొత్తం సమాజానికి ఒక కవచంలా పనిచెయ్యాలి. అది రక్షణ. ఈ విశ్లేషణ చివరికి మనల్ని ఒక ఆలోచింపజేసే ప్రశ్న దగ్గర ఆపుతుంది. ఈరోజు జరిగిన న్యాయపరమైన సంఘటనలను ఒక పెద్ద సామాజిక లక్ష్యంతో ముడిపెడుతుంది. ఆ ప్రశ్నేంటంటే, చట్టమే రక్షణ అయితే మనం మరింత సురక్షితమైన, రక్షణాత్మక సమాజాన్ని ఎలా నిర్మించుకోవాలి?